आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज में आपका इस्तकबाल है। आज जुबलीस कॉन्स्टिट्यूंसी के महमूद फंक्शन हॉल में कांग्रेस के कैंडिडेट नवीन यादव ने एक बूथ मीटिंग का इंतजाम किया। इस प्रोग्राम में स्टेट इंचार्ज मीनाक्षी नटराजन, पीसीसी चीफ महेश गौड, मिनिस्टर पुन्नम प्रभाकर, एमपी अनिल कुमार यादव, रहमतनगर कॉरपोरेटर सीएन रेड्डी और कई कांग्रेस लीडर भी मौजूद थे। मीटिंग के दौरान मीनाक्षी नटराजन ने कहा, इस बाई इलेक्शन में कांग्रेस पूरी मजबूती के साथ लड़ रही है और इस बार जीत उनकी पक्की है। नवीन यादव ने कहा कि उनका मकसद जुबली हिल्स के लोगों के मसाइल हल करना है और एरिया को बेहतर बनाना है। प्रोग्राम में कार्यकर्ताओं ने भी अपना जज्बा और सपोर्ट दिखाया। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। तो हमने तय किया है, प्रदेश कांग्रेस अध्यक्ष यहाँ है, जिला कांग्रेस अध्यक्ष है, हमारे सब प्रभारी हैं। प्रभारी भी हमारे सब ये ध्यान रखेंगे और प्रत्याशी को भी ध्यान रखना है। जो अपना पोलिंग बूथ जिताएंगे उनको जिला कांग्रेस कमेटी में मौका मिलेगा काम करने का। वही हमारे ऑफिस बेरर होंगे। जो अपना डिवीजन जिताएंगे वो वेट చూస్తాం। ఇంకా 4 వారాల సమయం ఉంది కాబట్టి వేచి చూస్తాం। ఇక్కడ మా సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేస్తారు। కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్ నిలకడగా ఉంది, వెనక్కి తగ్గేది లేదు। 42% రిజర్వేషన్ ఇచ్చే ఎన్నికలకు పోవాలని తపనలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మా న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు హైకోర్టులో దీని గురించి వాదిస్తారు। ఇక్కడ టోటల్గా కాస్త నుంచి మొదలుకొని చట్టాలు ఇచ్చే వరకు జీవోచ్చారు అన్నటువంటి విషయాలన్నీ కూడా హైకోర్టులో ప్రస్తావించి, ఎందుకంటే ట్రిపుల్ టెస్ట్ గురించి అడుగుతా ఉన్నారు। ఆల్రెడీ కాస్ట్ సర్వే చేసాం, ఒక డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి అది మాకు ఆధారం। హైకోర్టులో దీన్ని వాదించింది। ఒక మంత్రి ఇంటికి పోలీసులు పోవడాన్ని మంత్రి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం। ఎక్కడో కమ్యూనికేషన్ లోకంలో కనబడతా ఉంది। टुडे इंडिया न्यूज एंड एंटरटेनमेंट में आप सबका इस्तकबाल है। मैं मोहम्मद अब्दुल बारी। आज हम हैदराबाद कॉर्पोरेटर विजय रेड्डी मैडम से बात करने की कोशिश करेंगे। मैडम చెప్పండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మీ నవీన్ యాదవ్ గారిని పార్టీ ప్రకటించింది। అక్కడి నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గారు ఉన్నారు। అయితే ఇప్పుడు ప్రచారం మీద ఎలా నడుస్తుంది చెప్పండి। ప్రచారం చాలా బాగున్నదండి, ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ఏ మూలం చూసినా కానీ కాంగ్రెస్ అభివృద్ధి ఉంది, కాంగ్రెస్ కార్యక్రమాలే ఉన్నాయి। 12 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు నాయకులకు ఇక్కడ చేసింది తక్కువ, కానీ వాళ్ళని బాధ పెట్టిందే ఎక్కువ। అవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు। ఇప్పుడు ఒక మంచి అభ్యర్థి నవీన్ యాదవ్ రూపాన కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది। ఆయనను గెలిపించుకొని జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి చేసుకుంటారని నేను నమ్ముతా ఉన్నాను। బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించినట్టుగా 6 గ్యారెంటీలు చక్కగా అమలు తెలియవు అని వాళ్ళు మీ పైన ఆరోపణలు చేస్తున్నారు, ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు। ఈ మాట విషయం ఏమంటారు? ప్రజలకు తెలుసండి, 6 గ్యారంటీలు మేము ఇచ్చిన ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వస్తున్నాం। 2 ఏళ్లే అయ్యింది, అయినా కానీ చిత్తశుద్ధితోటి చెప్పిన గ్యారంటీలు కాకుండా చెప్పని గ్యారంటీలు కూడా ప్రజల వద్దకు తీసుకొని వెళ్తున్నాము। రేషన్ కార్డులు 12 ఏళ్ళు 13 ఏళ్ల నుంచి వాళ్ళు ఇవ్వలేదు, మేము ప్రతి అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిస్తున్నాం। అదే విధంగా సన్న బియ్యం నేను చెప్పలేదు, అయినా కానీ ప్రజలకు ఏది అవసరమో అది చూసుకొని ఇస్తున్నది। ఇందిరమ్మ పాలన అంటేనే ప్రజల పాలన। చెప్పినతో పాటు చెప్పనివి కూడా చేస్తా ఉన్నారు। అలాగంటే వాళ్ళు ఎన్నో బాకీలు ఉన్నాయి, అవన్నీ చెప్తే మరి బీఆర్ఎస్, అందుకే కదా ప్రజలు బీఆర్ఎస్ ని పక్కకు పెట్టింది। వాళ్ళు చెప్పినది చెయ్యలేదు, వాళ్ళు ఎన్నో వాళ్ళ పెండింగ్ ఉన్నాయి, కానీ వాళ్ళు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని 2 ఏళ్ళు అయింది అంతలోపే వాళ్ళ మీద అటాక్ చేస్తా ఉన్నారు। డెఫినెట్ గా ప్రజలు గమనిస్తున్నారు, మేము ప్రజలకు ఏ అవసరమో ఏ టైంలో ఏది ఇవ్వాలో చూసుకొని అవన్నీ పథకాలు ఒక్కొక్కటి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది। ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, దానికి తగిన బుద్ధి ఎలక్షన్ లో చెప్తారు। మేడం, నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, బీఆర్ నాయకులు మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ఓటేయండి అని చెప్తున్నారు, దాని గురించి అట్లా చెప్తే 12 ఏళ్లలో ఏ నాయకుడిని అడిగినా ఏ కార్యకర్తను అడిగినా కానీ జూబ్లీ హిల్స్ లో అప్పుడున్న ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడదు, కానీ ప్రతి ఒక్కరు కూడా కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని ఆయన పెట్టిన కష్టాలు బాధలు చెప్తా ఉన్నారు। అలాంటి వాళ్ళకన్నా ఒక యువకుడు చదువుకున్నవాడు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో నివాసి అయిన నవీన్ యాదవ్ కి మంచా చెడ్డో వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్ గా నవీన్ యాదవ్ కి ఒక మంచి ఛాన్స్ దొరికినది కాంగ్రెస్ పార్టీ తరఫున। అది అందరు కూడా ఆయనను ఆశీర్వదిస్తూ ఈ రోజు చూస్తున్నాం, బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చి మా కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అవుతున్నారంటే ఒక మంచి అభ్యర్థి వచ్చాడు, ఆయనను బలపరచాలా, ఆయనకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు। ఎవరు ఎన్ని అవాకులు చవాకులు చెప్పినా కానీ రాబోయే రోజుల్లో ప్రజలు గమనిస్తున్నారు। ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ చాలా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా రాజకీయ ఆలోచన ఉన్నవాళ్ళు,
విజ్ఞత గల వాళ్ళు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ అన్ని మాటలకు ఒకటే దెబ్బ, జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం. మేడం, ఇంకో చివరి ప్రశ్న, మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది మేడం? చాలా బాగున్నదండి. ఎక్కడ చూసినా కానీ నేను ఎవరి మాట అడిగినా కానీ ఈ 12 ఏళ్లలో వాళ్ళ బాధ ఇబ్బందులు చెప్తున్నారు. పీజర్ గయాంలో జరిగిన అభివృద్ధి చెప్తా ఉన్నారు. ఈ కుంటుపడింది 12-13 ఏళ్లలో, అది మళ్ళీ మేము అన్ని కూడా సాధించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా, నవీన్ యాదవ్ని గెలిపించుకుంటామని ప్రతి